అల్లూరి సీతారామరాజు జిల్లాలో అభివృద్ధి అడుగులు పడకపోయినా ఒక గిరిజన గ్రామం నుంచి హృదయ విదారక కథ బయటకు వచ్చింది. దశాబ్దాలుగా రహదారి సౌకర్యం లేక ప్రజలు ప్రాణాల్ని పణంగా పెట్టి నాటు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని వలసల గురువు గ్రామం. ఇక్కడ సుమారు 30 కుటుంబాలకు చెందిన 80 మందికి పైగా గిరిజనులు నివసిస్తున్నారు. కొండపోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ గ్రామానికి ఇప్పటి వరకు సరైన రహదారి లేదు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం కింద రహదారి మంజూరైన మట్టి పనులు మధ్యలోనే ఆగిపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. వర్షాకాలంలో 4 నెలలు మా గ్రామం చుట్టూ నీళ్లు నిండిపోతాయి. బయటికి వెళ్లాలంటే నాటుపడవ తప్ప మార్గం లేదు. అనారోగ్యం వచ్చినా గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా ప్రాణాలు పణంగా పెట్టాలి. మాది వలసలూరు గ్రామం జీనబాడు పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. మా గ్రామానికి ఎటువంటి రోడ్డు సౌకర్యం లేదు. సుమారు 40 సంవత్సరాలు బట్టి నివసిస్తున్నాం. మేము ఎక్కడికి వెళ్ళాలైనా నాటుపడవల్లో ప్రయాణించవలసి వస్తుంది. అలాగే మేము పంచాయతీలో ప్రతి మీటింగ్ కూడా దరఖాస్తులు పెట్టడం అలా జరిగింది. అలా కలెక్టర్ ఆఫీస్కి చాలాసార్లు కూడా దరఖాస్తులు పెట్టి మా గ్రామానికి రోడ్డు మంజూరు ఇంకా చేయట్లేదు. మొన్న అలాగే రీసెంట్ లో మన గ్రీన్స్ లో పెడితేమో జేఈ గారు తర్వాత ట్రైబల్ ఇంజనీరింగ్ ఎస్టిమేట్స్ కూడా రోడ్డు సర్వే ఎస్టిమేట్స్ పెట్టడం కూడా జరిగింది. అది కలెక్టర్ గారు సైన్ చేసి మాకు వెంటనే రోడ్డు మంజూరు చేస్తారని ఆ కలెక్టర్ గారిని కూడా జిల్లా కలెక్టర్ ని కోరడం కూడా జరుగుతుంది. గ్రీన్స్ లో పెట్టి మాక్సిమం ఒక 4 నెలలు అవుతుంది. కానీ ఇప్పటికి కూడా రోడ్డు మంజూరు ఇంకా అవ్వట్లేదు. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మాకు రోడ్డు సర్వే చేసి ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు ఎప్పుడైనా వరకు పని చేసుకోవచ్చు అనేసి అన్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ సార్ అలాగే లోకేష్ సార్ సీఎం సార్ అందరూ మా గ్రామానికి రోడ్డు మంజూరు చేస్తారని కోరుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా నిత్యావత సరుకులైన పేషెంట్లు అనారోగ్యంతో బాగాలేకపోయినా పడవ మీద తెలిసి ప్రయాణించవలసి వస్తుంది. ఈ వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది. పడవ తయారు చేసుకుంటే సుమారు 60,000 కానీ 60,000 నుంచి 70,000 దాకా ఖర్చు అవుతుంది. ప్రతి సంవత్సరానికి బోటు తయారు చేసుకున్నంత ఇక్కడ చాలా ఉపాధి అని ఏది చదువు లేదు, మా కూల్ అంటే లేదు. ఇలా ప్రతి సంవత్సరం నాటుపడవ చేసుకున్నంతే చాలా ఇబ్బంది. అదే రోడ్డు ఉంటే గనక మా గ్రామంలో ప్రతి ఒక్కరు ఎవరు బాగాలేకపోయినా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడానికైనా ఉపయోగపడుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. రోడ్ లేక మేము ఏమైనా తెచ్చుకోవాలన్నా సదుపాయాలకి మేము అవతలకి నాటుపడవ పైన వెళ్ళాలి సార్. ఏదైనా తెచ్చుకునేటప్పుడు చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్. ఏదైనా ఎక్కువగా వచ్చేటప్పుడు కానీ ఇలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి సార్. ఎందుకంటే వాటర్ పైన వచ్చేటప్పుడు పడవలో వాటర్ వచ్చేసి కొద్ది మునిగిపోయి కొన్ని ప్రాణాల్లో ప్రమాదాలు పడుతున్నాం సార్. అందుకే మాకు రోడ్డు సదుపాయాలు కల్పిస్తారని ప్రభుత్వానికి కోరి ప్రార్థిస్తున్నాం సార్. మాకు దయచేసి రోడ్డు మాకు సదుపాయాల్లో అన్నిట్లో మీరు చూసుకుంటారని, అదే రోడ్డు మాకు ఇప్పిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం సార్. దాదాపుగా 40 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ నివసిస్తున్నాం అండి. మాకు ఏదైనా నిత్య సరుకులు అట్టి తెచ్చుకోవడానికి ఏదైనా ఇబ్బంది ఉన్నది. మాకు రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం అని గాలిలో ప్రయాణం లాగా చేస్తుంటాం. ఇటట్టున ఏమైనా కూరగాయలు ఇటువంటివి కాక తెచ్చుకోవడానికి మనం చాలా ఇబ్బంది పడిపోతుంటాం దాని మీద తిరగడానికి. ఒకసారి మీరు ఎలా ఉన్నా సరే మాకు చిన్న రోడ్డు అవకాశాన్ని కల్పిస్తారని ఆదేశిస్తున్నాం అండి. ఇది ఎమర్జెన్సీ ఫండ్ కింద కొద్దిగా మాకు ఏదో చిన్న సహాయంలో రహదారి కోసం తవ్వుకున్నాం, కానీ అది కూడా మళ్ళీ మూసిందండి. మీరు ఎలాగైనా కొద్దిగా రోడ్డు సౌకర్యం అందిస్తారని కోరుతున్నాను. నమస్కారం. వర్షాకాలంలో రిజర్వాయర్ నీటితో గ్రామం పూర్తిగా ముట్టడి అవుతుంది. ఈ సమయంలో ప్రజలు గంట నుంచి 2 గంటల పాటు డ్యాం మీద నాటుపడవలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీంతో అనేక మంది అనారోగ్యంతో బాధపడుతూ సమయానికి ఆసుపత్రికి చేరుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు పలుమార్లు జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి గ్రామాన్ని సందర్శించి తక్షణమే రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఈ గిరిజన గ్రామానికి ఎప్పుడు రహదారి కలుగుతుందో చూడాలి మరి. వలసల గ్రామానికి రోడ్డు కావాలి. వలసల గ్రామానికి రోడ్డు కావాలి.